జై సాయి మాస్టర్ శ్రీ త్రైలింగ స్వామి వారి జీవిత చరిత్ర ఉపదేశాలు 4 గురు శిష్యులు. గురువు అని ఎవరిని అంటారు? ఆయన ఆవశ్యకత ఏమిటి? గురు శబ్దానికి గా అంటే గతి ప్రదాత అని, రా అంటే సిద్ధి ప్రదాత అని, ఊ అంటే అన్నీ చేయగలవాడని అర్థము. అందువలన ఈశ్వరుడు ఒక్కడే గురువు అని చెప్పబడతాడు. ఎందుకంటే ఆయన తప్ప జీవితానికి గతి ముక్తులను ఇచ్చేవారు ఎవరూ లేరు. అయితే గతి ముక్తులకు మార్గదర్శకం చేసే వారిని కూడా గురువు అని చెప్పవచ్చును. అందువలన ఈశ్వరునికి గురువుకి అసలు తేడా లేదని చెప్పవచ్చును. ఆ కారణంగానే గురువును సాకారమైన ఈశ్వరుడని చెప్పవచ్చును. కొందరు గు శబ్దానికి అంధకారమని, రు శబ్దానికి దానిని నివారించే వాడని, కనుక అజ్ఞాన రూపమైన అంధకారాన్ని పోగొట్టే వారిని గురువు అనవచ్చని అంటారు. అందువలన గురువును ఎప్పుడూ సామాన్య మనిషిగా భావించకూడదు. గురువు దగ్గర ఉన్నప్పుడు ఏ దేవతను పూజించకూడదు. ఒకవేళ ఎవరన్నా చేసినా అది విఫలమవుతుంది. గురువే కర్త, గురువే విధాత. గురువు సంతుష్టుడైతే దేవతలంతా సంతుష్టులవుతారు. గురువు అనే అక్షరద్వయం ఎవరి నాలుక చివర ఉంటుందో ఆయనకు శాస్త్రాధ్యయనం చేయవలసిన అవసరం కూడా లేదు. గా వర్ణోచ్చారణ చేత మహాపాపములు నశించిపోతాయి. వర్ణోచ్చారణ చేత ఈ జన్మలో చేసిన పాపాలు నశించిపోతాయి. వర్ణోచ్చారణ చేత పూర్వ జన్మలో చేసిన పాపాలు కూడా నశించిపోతాయి. గురువే తల్లి, గురువే తండ్రి, గురువే గతి ప్రదాత. ఒకవేళ ఈశ్వరునికి కోపం వచ్చినా గురువు రక్షించగలుగుతాడు, కానీ గురువుకే కోపం వస్తే ఎవ్వరూ ఉద్ధరించలేరు. జగత్తులో గురువును మించిన శ్రేష్ఠ వస్తువు మరొకటి లేదు. జపము, తపము, అర్చన, శాస్త్రము, మంత్రము మొదలైనవి ఏమీ గురువు కన్నా గొప్పవి కావు. గురువు యొక్క మూర్తిని ధ్యానిస్తూ ఆయన తత్వాన్ని ఎప్పుడూ జపించే వారికి కాశీవాస ఫలం లభిస్తుంది. గురువే తారక బ్రహ్మము. గురు ప్రణామ మంత్ర భావార్థాన్ని హృదయంలో నిలుపుకోవాలి. లేకపోతే కేవల ఉచ్చారణ వలన ఏమి ఫలము లభించదు. భక్తి భావంతో చేసిన పనులకే ఫలం లభిస్తుంది. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. 2. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. 3. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్మలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. 1. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే దేవాదిదేవుడైన మహేశ్వరుడు. గురువే పరంబ్రహ్మ. అలాంటి గురువుకు నమస్కారము. ఈ సమస్త బ్రహ్మాండము ఎవరి ఆకారము, ఎవరు ఈ చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నారో, ఎవరు బ్రహ్మ పదమును దర్శింపజేస్తారో అలాంటి గురువుకు నమస్కారము. 3. అజ్ఞానాంధకారంలో ఉన్న గుడ్డి వారికి జ్ఞానమనే అంజన శలాక చేత ఎవరు దృష్టిని ప్రసాదిస్తారో అలాంటి గురువుకు నమస్కారం. గురువులు 2 రకాలుగా ఉంటారు. శిక్షా గురువు, దీక్షా గురువు అని. గురూపదేశం లేనిదే సామాన్యమైన వృక్ష లతాదుల పరిచయం కూడా చక్కగా కలుగదు. మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియములు మొదలైనవన్నీ ఏదో ఒక ప్రబలమైన శక్తి ద్వారా ప్రేరేపించబడినదే. ఏ పని చేయలేవు. ఏ శక్తి ద్వారా ఆత్మ ఔన్నత్యాన్ని పొందుతుందో మనము ముక్తి మార్గంలో ముందు పరస్పర ఘర్షణ లేకుండా జరగదు. అంతేకాక ఆ 2 శక్తులలో ఏది ప్రబలమై ఉంటుందో అదే రెండవ దానికి గురువు అవుతుంది. చంద్రుడు, సూర్యుడు, గ్రహములు, నక్షత్రములు మొదలైనవి ఏ శక్తుల యొక్క సైగల వలన తమ పనులను నిరంతరంగా చేసుకుంటున్నాయో ఆ శక్తే జగద్గురువు.
ఆ శక్తే జగద్గురు. అలాంటి జగద్గురువును తెలుసుకోవటానికి జీవుని మనస్సు, ప్రాణములు తపన చెందినప్పుడు తత్వ జ్ఞానోపదేశము చేసి జీవుని మార్గాన్ని చక్కగా సుగమం చేయగలిగిన వారిని దీక్షా గురువు అంటారు. మాయా జ్వాల స్వరూపమైన ఈ బ్రహ్మాండములో పరమాణువు నుండి అనంతమైన విశ్వం వరకు గల అంతరంగ బహిరంగ విషయాలు తత్వాన్ని బోధించే వారిని శిక్షా గురువు అంటారు. వృక్షములు, లతలు, పశువులు, పక్షులు మొదలైనవన్నీ ఎంత సమయంలో ఎంత బోధిస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. తెలుసుకోవాలనే తపనతో ఎక్కడికి వెళ్ళినా అక్కడ నేర్చుకోవలసినది ఏదో ఒకటి కనిపిస్తుంది. శిక్షణ వలన జీవికి పరమాత్మ ధర్మ సంకలఘటంలో సహాయం లభిస్తుంది. శిక్షణ వలన జీవికి పరమాత్మ దర్శనం కలగడం శిక్షణ వలన జీవికి పరమాత్మ దర్శనం కలగటంలో సహాయం లభిస్తుంది. సూక్ష్మతత్వ ప్రాప్తికి శిక్షణ మొదటి గురువు, దీక్ష రెండవ మెట్టు. శిక్షణ దీక్షకు అనుకూలంగా ఉండాలి. శిక్షణ విధి విధానముగా లేకపోతే ఫలవంతం కాదు. అందువలన శిక్షణనివ్వటానికి సుశిక్షితుడు, దీక్షితుడు అయిన సద్గురువు తప్పక కావాలి. శిక్షణ దీక్షల తత్వములు వేరని భావించేవారు శిష్యుని చక్కగా సుశిక్షితుని చేయలేరు. శైశవము యవనము ముసలితనమునకు పూర్వావస్థలైనట్లు శిక్షణ దీక్షకు పూర్వావస్థ అవుతుంది. దీక్ష ద్వారా సంశయానాశము, యథార్థ జ్ఞానము, దివ్య దృష్టి కలుగుతాయి. దీక్ష ద్వారా జీవుడు పరమారాధ్య అయిన పరదేవతను దర్శించి కృతార్థుడవుతాడు. శిక్షణ దీక్షలు ఇవ్వడానికి యోగ్యుడైన గురువునకు తప్ప మరెవరికి అధికారం లేదు. గురువు అనగానే సామాన్యంగా దీక్షా గురు అని లోకులు భావిస్తారు. కానీ గురువు అనగానే జగత్తు కన్నా ఉన్నతమైన లోకం అని తెలియాలి. మనలాంటి మనిషే అనటానికి భయం కలగాలి. వారితో పాటు ఏకాసనం మీద కూర్చోవటం కానీ కూర్చునే సాహసం కానీ చేయరాదు. వారి మాటలు వేదవాణి, వారి పాదోదకం అమృతం, వారి ఆజ్ఞ శిరోధార్యం, వారి దర్శనం వలన జీవితం సఫలమవుతుంది. అపారమైన ఈ సంసార సాగరాన్ని తరించడానికి గురువు విలక్షణమైన కర్ణధారి. అలాంటి పవిత్రమైన దీక్ష గురు పదంలో ఎవరిని ఎన్నుకోవాలి? మన దేశంలో ఇవాళ రేపు గురువులని ఎవరు చలామణి అవుతున్నారో, గురుదక్షిణే ఎవరి ధ్యేయమో అలాంటి వారిని సద్గురువులు అనే సాహసం చెయ్యకూడదు. కులగురువును త్యజించడము చేయకూడదు. ఇలాంటి సంస్కారం మన దేశంలో చాలా మంది గురువులకు దుర్దశకు పాలు చేసింది. అయితే వారిలో ఒకరిద్దరు మంచి గురువులు ఉండవచ్చును. వారిని అందరూ భక్తి శ్రద్ధలతో ఆదరిస్తారు. కానీ అశిక్షితులు, అసచ్చరిత్రులు, సాధరహితులు అయిన గురువులకు దీక్షనిచ్చే అధికారం ఎక్కడిది? తాను అందునైన వాడు ఇతరుల కండ్లు తెరిపించడానికి బదులు భయంకరమైన శలాకతో శిష్యుల కళ్ళనే పోగొడతాడు. అలాంటి గురువులకు చరాచర వ్యాపి అఖండ మండలాకారుడైన పరమ పురుషుని దర్శింపజేసే శక్తి ఉండదు కదా. తాను ముందుగా దర్శించని వాడు ఇతరులకు ఏమి దర్శింపచేస్తాడు? అలాంటి వారు కేవలం సద్గురు భ్రువులు మాత్రమే. పితరార్జితమైన వనములు, భూములు, గ్రహములు, సంపదల లాగా ఆ గురువులు కూడా శిష్యుల ఇళ్లలో కూర్చుని అధికారం చెలాయిస్తూ ఉంటారు. దీక్ష ఇవ్వటం తమాషా కాదని వారు ఒకసారి కూడా ఆలోచించరు. శిష్యుని సంసార సాగరాన్ని తరింపచేసే గురుతర బాధ్యత వారి మీద ఉన్నది. అలాంటి గురువులు తమ శిష్యుల బాధ్యతను గురించి భగవంతునికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏమీ తెలియని అలాంటి గురువులు నుండే నిప్పులలో ఎందుకు చేపెడుతున్నారో తెలియదు. హిందువులై ఉండి శాస్త్రములను నమ్ముతూ వారు అలాంటి భయంకరమైన పనులు ఎందుకు చేస్తున్నారో చెప్పలేము. గురువు లక్షణం ఏమిటో ముందు వారు తెలుసుకొని దీక్ష ఇవ్వటానికి అర్హత ఉంటే దీక్ష ఇవ్వవచ్చును. సకల శాస్త్రములను తెలిసిన వాడు, కార్యదక్షుడు, శాస్త్ర రహస్యాలు తెలిసిన వాడు, చక్కగా మాట్లాడేవాడు,
వికలాంగములు లేనివాడు దర్శన మాత్రం చేతనే శుభాలను కలిగించేవాడు జితేంద్రియుడు, బ్రాహ్మణుడు, శాంతచిత్తుడు, మాతాపితరుల హితం కోరేవాడు, ఆశ్రమ స్వీకారం చేసిన వాడు, దేశీయుడు ఇలాంటి లక్షణాలు కలిగిన పురుషుని గురువుగా స్వీకరించాలి. ఇలాంటి గుణవంతుడైన గురువు శిష్యునికి దీక్షనిస్తే గురు శిష్యులిద్దరికీ శుభం కలుగుతుంది. ఈ రోజులలో గురుత్వం అనేవి ఉద్యోగం, వ్యవసాయములలాగా ధనార్జనకు మార్గమైంది. కర్మదోషం వలన గురు పదమును కలుషితం చేస్తున్నారు. శిష్యుని ఉద్ధరించకపోతే గురువు మహా పాప పంకిలంలో పడిపోతాడు. మంత్రదీక్ష ఇవ్వటానికి పూర్వం గురు శిష్యులిద్దరూ కనీసం 6 నెలల నుంచి 1 సంవత్సరం దాకా ఒక చోట కలిసి ఉండాలి. ప్రీతికరమైన ప్రయోజనకరమైన బోధ చేసిన గురువును జ్ఞానభిక్ష ప్రసాదించమని కోరాలి. అప్పుడు గురువు దయతలచి శిష్యునికి భవబంధాల నుంచి ముక్తుడు కాగలిగిన ఉపాయమును, తత్వజ్ఞానమును ఉపదేశించి దీక్షనివ్వాలి. చాలా సమయాలలో శిష్యుని సమ్మతి లేకుండానే గురువులు బలవంతంగా దీక్షనిస్తున్నారు. అట్లా చేయటం మహాపాపం. అడగక ముందే దీక్షనిస్తాననటం ధనలోభమే అవుతుంది. శిష్యుడు చేతులు జోడించి ప్రార్థించనంత వరకు సద్గురువు దీక్షనివ్వకూడదు. శిష్యుడు మంత్రజపం చేస్తున్నాడా లేదా, సాధనలో ఎలాంటి విఘ్నాలైనా వస్తున్నాయా లేదా, శిష్యుడు ఎంత ఉన్నతిని సాధించాడు, ఇలాంటివన్నీ తెలుసుకోవాల్సిన అవసరం గురువుకు ఉన్నది. కానీ ఈనాటి గురువులు పొరపాటును కూడా ఇలాంటి విషయాలు అడగరు. కానీ శిష్యునికి ఎంత జీతం వస్తుంది, ఆ పైన ఇంకేమైనా సంపాదిస్తున్నాడా లేదా, ఇలాంటి విషయాలు అడగడం మాత్రం మర్చిపోరు. అందువలన ఈ రోజులలో చదువుకున్న వారు కుల గురువు నుంచి దీక్షను తీసుకోకూడదు. యోగ్యుడైన గురువు లభించినప్పుడే దీక్షా ప్రయత్నం చేయాలి. సరైన మార్గాన్ని చూపించే శక్తి నుంచి గురువులకు తప్ప మరెవరికీ లేదు. క్షేత్రము అంటే మానవ శరీరము అందరికీ ఒకే విధంగా ఉండదు. అందువలన ఒకే రకమైన బీజం అనే మంత్రాన్ని అందరికీ ఇవ్వటం కుదరదు. మహాపురుషులు తప్ప అలాంటి పని ఎవరూ చెయ్యలేరు. పరంపరగా వచ్చే కుల గురువుల నుంచి మనకేదో లభిస్తుందన్న నమ్మకం కానీ ఆశ కానీ ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఏ మార్గంలో నడవాలో వారికే తెలియదు. గుడ్డివాడికి దారి చూపలేడు కదా. ఒకే ఇంటిలోని వారిలో ఒకడు సన్మార్గుడు, ఒకడు దుర్మార్గుడు, ఒకడు ధార్మికుడు, ఒకడు అధార్మికుడు, ఒకడు నాస్తికుడు, ఒకడు పండితుడు కావటం సర్వసామాన్యంగా కనిపించేదే. కానీ కులగురు మాత్రం ఎప్పుడూ అందరికీ ఒకే ఇష్టదేవతను, ఒకే బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని, అంటే కేవలం అక్షరాలను మాత్రమే కొంచెం అటు ఇటు మారుస్తారు. ఒకే మంత్రాన్ని ఇస్తూ ఉంటారు. ఒకే బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని ఇస్తూ ఉంటారు. ఆ మంత్రం వలన శిష్యునికి శుభం జరిగినా అశుభం జరిగినా దాని బాధ్యత ఆయనకు పట్టదు. గురువు అంటే ఏమిటో అతనికే తెలియదు. శిష్యునికి దీక్ష ఇచ్చినందుకు తనకు ప్రతిఫలం లభించడమే అతనికి కావాల్సింది. దీక్ష తీసుకున్న శిష్యుడు దాని వలన ఏమి ఉపకారాన్ని పొందాడు అని అడిగితే భయభ్రాంతుడవుతాడు. ఒకవేళ శిష్యుడే ఆ విషయాన్ని గురించి అడిగితే ధర్మోపార్జన అనేది ఒక జన్మలో జరిగేది కాదని, దానికి జన్మాంతరాలు పడుతుందని చెబుతారు. ఇలాంటి మాటలు పూర్వజన్మలోనూ విన్నాము, ఈ జన్మలోనూ వింటున్నాము. ఈ విధంగా జన్మలు గడిచిపోతున్నాయి. కానీ ఆ జన్మలో ఎట్లా ఉండింది, లేదా ఆ జన్మలో లేక ఈ జన్మలోనే ఉన్నది అని చెప్పే యోగ్యత కూడా ఎవరికీ లేదు. అయినా వారు మాత్రం గురువు అని అనిపించుకోవాలని అభిమానపడుతూ ఉంటారు. కాల్చిన గింజను పాతిపెడితే అది మొక్క మొలవదు కదా. అలాగే బీజాక్షరాలను సరిగ్గా చూడక దీక్షనివ్వరాదు. బీజాక్షరాలను సరిగ్గా చూసే శక్తి సద్గురువుకు తప్ప ఎవరికీ ఉండదు. సద్గురువు సామాన్యంగా లభించడు. అట్లాగే దీక్ష తీసుకోవడం కూడా సామాన్యమైన విషయం కాదు. కనుక అన్నీ చక్కగా కుదిరినప్పుడే దీక్ష తీసుకోవడం మంచిది. యోగ్యుడైన గురువు లభించకపోవడం వలన ఇలాంటి దుర్దశ కలుగుతున్నది. కొన్ని సందర్భాలలో చిన్న వయసు బాలురు లేదా కొందరు స్త్రీలు కూడా దీక్ష ఇస్తున్నారు. దీక్ష ఇవ్వటం ఎంత కష్టమో వీరిలో ఎవరికీ తెలియదు. ఇలాంటి గురువుల వద్ద దీక్ష తీసుకునే వారికి దీక్ష ఎందుకోసం తీసుకోవాలో కూడా తెలియదు.
పూర్వకాలంలో యోగ్యులైన శిష్యులు చాలామంది లభించేవారు. అందువలన సద్గురువులు కూడా లభించేవారు. భగవంతునిలో ఐక్యం చెందాలని ప్రాణి నిజంగా వ్యాకులపడి రోదిస్తే భగవంతుడే స్వయంగా సహాయపడి సద్గురువుతో కలుపుతాడు. సద్గురువు బజారులోనో, త్రోవలోనో, ఘాట్లలోనో లేదా దగ్గరలోనో దొరకడు. భగవంతుని కలవటానికి ఎవరు పిచ్చివాళ్ళైపోతారో, ఆయనను పొందటానికి ఎవరు విరహవేదన పడతారో, ఆయన దర్శనానికి ఎవరు ఎక్కువ ఉబలాటంగా ఎవరిలో ఎక్కువ ఉబలాటం ఉంటుందో, ఆ భగవంతుడు లభించకపోతే ఏది చక్కగా అనిపించదో, అప్పుడు ఆ భగవంతుని దయ వలననే సద్గురువు దర్శనమవుతుంది. శిష్యుడు కాకపోతే సద్గురువు దొరకడు. ఎలాంటి శిష్యునికి అలాంటి గురువు లభిస్తాడు. ఒకవేళ శిష్యుడు గురువు పట్ల ఎక్కువ శ్రద్ధాళువు అయినప్పుడు ఆ దీక్ష తీసుకున్న మంత్రం మీదను, భగవంతుని మీదను భక్తి విశ్వాసములతో ఉంటే అప్పుడు అతని గురువు పరిపక్వత లేని వాడైనప్పటికీ శిష్యుడు దీక్షకు అధికారి కాగలుగుతాడు. అందులో ఎలాంటి సందేహము లేదు. పైన చెప్పిన లక్షణాలు గల శిష్యుడు జాగ్రత్తగా పరిశీలించి యోగ్యుడైన వ్యక్తిని గురువుగా ఎన్నుకున్నట్లే గురువు కూడా శిష్యుని స్వభావాన్ని తెలుసుకోకుండా అతనిని శిష్యుడిగా స్వీకరించరాదు. శిష్యుడు పుణ్యాత్ముడు, ధార్మికతుడు, విశుద్ధ అంతఃకరణుడు, గురుభక్తి పరాయణుడు, జితేంద్రియుడు, దాన ధ్యాన పరాయణుడు, ధీర స్వభావుడు కాకపోతే గురువు అతనికి దీక్షనివ్వకూడదు. సోమరి, మలిన వేషధారి, డాంబికుడు, కృపణుడు, దరిద్రుడు అంటే డబ్బును ఉచిత రీతిన ఖర్చు పెట్టిన వాడు, రోగి, అసంతుష్ట చిత్తుడు, కోపి, లోభి, పరుషవాక్కు గలవాడు, అన్యాయంగా ధనార్జన చేసి ధనవంతుడైన వాడు, పరస్త్రీ లోలుడు, ఆచార భ్రష్టుడు, ఇతరులకు కష్టం కలిగించేవాడు, తిండిపోతూ, దురాత్ముడు, గురునింద చేసేవాడు, గురునింద వినేవాడు అయిన పాపిష్టి నరాధములను ఎప్పుడు శిష్యునిగా స్వీకరించరాదు. మంత్రి చేసిన పాపము రాజును, స్త్రీ చేసిన పాపము భర్తను, శిష్యుడు చేసిన పాపము గురువుకు తప్పక చుట్టుకుంటుంది. గురువు శిష్యుని ఇంటికి వచ్చినప్పుడు శిష్యుడు ముందు నడిచి ఆయనను తన ఇంటికే తేవాలి. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కొంచెం దూరం ఆయన వెనక వెళ్ళాలి. ఆయన అనుమతి లేనిదే ఆయన ముందు ఏ ఆసనం మీద కూర్చోరాదు. ఆయన ముందు శాస్త్ర వ్యాఖ్య చెయ్యకూడదు. తన గొప్పతనం ప్రదర్శించకూడదు. గురు శిష్యులిద్దరూ ఒకే ప్రాంతం వారైతే త్రికాలములలోనూ గురువుకు నమస్కరించాలి. గురుధామము 2 మైళ్ళ దూరంలో ఉంటే ప్రతి నెల 4 సార్లు, 8 మైళ్ళు లేదా అంతకన్నా ఎక్కువ దూరంలో ఉంటే 4 నెలలకు ఒక్కసారి వెళ్ళి తప్పక నమస్కారం చేయాలి. గురువు గారి ఆజ్ఞను తప్పక పాటించాలి. అట్లా చేయకపోతే ధర్మము, కర్మము, జపము, పూజ మొదలైనవన్నీ విఫలమైన అధఃపతనం చెందుతాడు. గురువు గారి వద్ద ఎప్పుడూ అప్పు తీసుకోవటం కానీ, క్రయ విక్రయాలు కానీ చేయరాదు. గురువు ప్రసాదాన్ని స్వీకరించని వాడికి అడుగడుగున ఆపదలు వస్తాయి. భక్తిపూర్వకంగా గురు ప్రసాదాన్ని స్వీకరించే వాడి పాపాలన్నీ నశించిపోతాయి. దీక్ష తీసుకునే కోరిక ఉంటే ఈ క్రింది విషయాలను హృదయపూర్వకంగా పాటించాలి. అసత్యమును పలకరాదు. ఎవరిని ఎప్పుడూ హింసించరాదు. 3. అన్ని జీవుల పట్ల సమానమైన దయను కలిగి ఉండాలి. 4. సాధ్యమైనంత వరకు పరోపకారం చేయాలి. 5. కామాదులను అణిచివేయాలి, అంటే తన వశంలో ఉంచుకోవాలి. 6. ఇతరుల వైభవాన్ని చూసి ఈర్ష్యపడరాదు, పైగా ఆనందించాలి. 7. తెలిసి అన్యాయపు పనులు చేయరాదు. 8. వ్యర్థంగాను అతిగాను మాట్లాడకూడదు. 9. లోభమును, వాసనలను త్యజించాలి. 10. కోరికలను త్యజించి ఉపాసన చేయాలి. 11. సత్పురుషులతో స్నేహం చేయాలి. 12. ఏ ధర్మము పట్ల అశ్రద్ధ చూపరాదు. అన్ని ధర్మములు సమానము. ఎవరికి ఏ ధర్మం మీద విశ్వాసం ఉంటుందో వారికి ఆ ధర్మం వల్లనే ముక్తి లభిస్తుంది. పొరపాటున కూడా మరొకరి విశ్వాసాన్ని భంగపరిచే పనులు చెయ్యరాదు. జై సాయి మాస్టర్.